జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ 2000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు తెలంగాణలో ఎవ్వరూ ఉండరు. 7 అంతస్తులతో రాజగోపురం, మొత్తం 7 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. మహిషాసురుడు మరణం రాకుండా వరాన్ని పొందుతాడు. అదే గర్వంతో ముల్లోకాలను పీడిస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. మహిషాసురుడికి ఉన్న వరం వల్ల త్రిమూర్తులు కూడా ఏం చేయలేనప్పుడు దేవతలందరూ శక్తికి ప్రతిరూపమైన దుర్గామాతను శరణు కోరుతారు. అప్పుడు ఆ తల్లి మహిషాసురుడిని అంతమొందించింది. ఆ సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక బండరాయి కింద విశ్రాంతి తీసుకుంటారు. ఆ ప్రాంతమే ఇప్పుడు పెద్దమ్మ తల్లి ఉన్న ప్రదేశం. ఆషాఢ మాసంలో జరిగే శాకాంబరి ఉత్సవం సమయంలో ఆలయం అంతా కాయగూరలతో అలంకరిస్తారు. ఉత్సవం జరిగే సమయంలో అమ్మవారు శాకాంబరి దేవిగా మనకు దర్శనమిస్తారు. అమ్మవారి గర్భగుడి వెనుక శ్రీ నవశక్తి దేవతల నవమండపం ఉంటుంది. ఈ నవమండప ఆలయాల్లో శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భ్రమరాంబ అమ్మవారు దర్శనమిచ్చే 9 రూపాలను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఏదైనా సమస్య ఉండి ఇక్కడ కోరుకొని ముడుపు కడితే ఆ సమస్య తీరుతుందని భక్తుల నమ్మకం. మీలో ఎంతమందికి ఈ ఆలయ చరిత్ర తెలుసో కామెంట్ చేయండి.